శనార్థులు పబ్లిక్ వార్తలు చూడడానికి అందరు తయారున్నట్టే కదా. సరే మరిగా షురు చేసుకుందాం పాన్రి ఇయాల్టి జోర్దార్ వార్తలు. గదేందో నుల్లా 5 ఏళ్ళు పాలించిన లీడర్లు కూడా ఎలక్షన్లు అనగానే ఓట్ల కోసం పబ్లిక్ చుట్టూర్తా తిరుగుతుంటారు. ఇంట్లో పన్నుల చేత చేయించుకునే కార్యాలన్నీ ఆళ్ళే పన్నులై చేస్తుంటారు. ఛాయ్ రంగరిస్తారు, సౌరంగత్తరిస్తారు, తొవ్వంటి బుడ్డ పోరగాన్లను ఎత్తుకొని ముక్కుగారంగా ముద్దు చేస్తుంటారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం యాల్లా ఏడ చూసినా గసొంటి చిత్రాలే కానొస్తున్నాయి. ఇక పాలమ్మి పూలమ్మి కష్టపడి ఫేమస్ అయిన మల్లారెడ్డి సారుని చూడుండ్రి ప్రచారం ఎట్లిరుగా తీస్తున్నాడో. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సారా మజాకా అగో సూస్తున్నారులా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యాళ్ళ పాత రోజులు యాజెత్తున్నాడు. మళ్ళా ఉప ఎన్నిక ప్రచారం కోసం వెంగళరావు నగర్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ తోటి కలిసి తిరుక్కుంటా సారు చేయని కార్యం లేదు పోన్రి. ఒకాడ షాయ దుకునం కనవడంగానే షాయమ్మటాయనను పక్కకు నూకి షాపత్త పాలు చక్కెర కలిపి షాయ రంగరిచ్చి నపరింత తొర్లిచ్చి పోసిండు సారు. ఇక ఇంకో 4 అడుగులు వేయంగానే కటింగ్ షాపును చూసి మల్లన్న కాళ్లకు మళ్ళా బ్రేకులు పడ్డాయి. చక్కగా షాపుకు పోయి సీట్ల కూర్చున్న ఆయన తలకాయ మీద దువ్వెన పెట్టి దూషిండు. ట్రిమ్మర్ పట్టి కటింగ్ కొట్టినట్టు పోటువలకు పోజులు ఇచ్చిండు. సీట్ల కూర్చున్నది ఓటర్ అన్న కాబట్టి శంపలు తీడుకుంటా కాకా పట్టినంత పని చేసిండు కాకా. గంతేకాదుల్లో తొవ్వ జాగుకుంటా పోతాంటే ఓ బుజ్జినెత్తుకొని డాన్స్ చేసుకుంటా మస్తు జోరు చూపెట్టిండు సారు. తొవ్వ పొడుగుతో ఇంటింటికి తిరిగి ఇంటోళ్ళందరినీ మందలించుకుంటా పోయిండు. డోర్ టు డోర్ ప్రచారం బోరు కొట్టకుండా మస్తు జోరుదారుగా చేసిండు. షెయ్యి పార్టీలు ఎలక్షన్ల ముంగట ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిరని కారు పార్టీలు బాకీ కార్డని ఓటి బయటికి ఇడిచిరు కదా. ఓటర్లకు ఆ కారెట్లతోటి అన్నట్టుగా గ్యారంటీ కారెట్లు కూడా వంచిండు సారు. అయితే పాలతోనట్టుగా పూలమ్మినా అని జోరుగా చెప్తుంటాడు కదా. కానీ ఓ కాడ పూలమ్మటామె దగ్గరికి పోయినా కూడా పూలమ్మే ప్రయత్నం అయితే చేయలేదు సార్. ఎందుకను గాని బాట సాగుతుంటేనైతే సార్ తోటి ఫోటోలు దిగేటందుకు సెల్ఫీలు కొట్టుకునేటందుకైతే మస్తు ఎగబడ్డారు పబ్లిక్. ఇక సార్ ఏమన్నాడో వినకుంటే ఎట్లా, అది కూడా ఇన్ను పారి. నిజంగానే వాళ్ళు ప్రచారం చేయకుండా వాళ్ళకి వేస్తారు. ఎందుకంటే ఓటు చోరీలు ఉన్నారు, వాళ్ళు అన్ని దొంగ ఓట్లు రాపించుకుర్రు, వాళ్ళంతా చేసుకొని గెలుద్దామని చూస్తారు. కానీ ప్రజలు ఈసారి మాత్రం వదలరు. ఇది మెయిన్ తెలంగాణకు సంబంధించిన ఎలక్షను ప్రిస్టేజ్. వాళ్ళు 23 నెలల సంది ఏం పని చేసిరో ప్రజలంతా కూడా గమనించారు. ఊర్లలో గమనించారు, సిటీలో గమనించారు, అంతటా గమనించారు. కాబట్టి ఈసారి తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా భారీ మెజార్టీతో మేము సున్నితంగా గెలుస్తున్నాం. అగనట షెయ్యి పార్టీల పాలన ఎట్లున్నదో ఓటర్లకే ఎరక, వాళ్లే చూసుకుంటారు అంతా అన్నట్టు అంటున్నాడు సారు. ఓటర్లు ఇదివరకే డిసైడ్ అయినరట, సునీతక్క గెలుసుడు పక్కా అన్నట్టు చెప్పుకొచ్చిండు. సారు ముచ్చటకేంది గాని మరిగా ఓటర్లు ఏం చేస్తారన్నది చూడాలి. కొత్త మందు దుకాణాలకు సర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది కానీ ఇదివరకు లెక్క ఒక్కో దుకాణానికి 100ల కమానం దరఖాస్తులు అయితే అత్తలేవు. మరి ఎక్కువ ధర పెట్టిండ్రనా లేకుంటే ఇంకేం కారణమో తెలియదు కానీ చాలా జాగాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఎవ్వరు రాకపోయేటాళ్లకు ఎక్సైజ్ అధికారులు ఈగలు తోలుకుంటారన్న వార్తలు అత్తనే ఉన్నాయి కదా. ఇక ఇది ఇట్లుంటే ఈ ఎమ్మెల్యే సారు ఇట్లా మాట్లాడేటాళ్లకు ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. నా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది, అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా మున్గోడులో, మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు, అది అమ్మొద్దని చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు.
వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. ఇప్పుడు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. ఇన్నరానుల్లా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు వారి మాటలు. మందు దుకాణాల ముచ్చట్ల చేతిపాటి సర్కారు విడుదల చేసిన నిబంధనలు పక్కకు పెట్టి రాజగోపాల్ రెడ్డి సారు కొత్త నిబంధనలు తయారు చేసినట్టున్నాడు. ఇక నిబంధనలు పాటించేటట్టు ఉంటేనే మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులకు టెండర్లు వేయాలి, లేకుంటే మాత్రం అటెంక ఇబ్బంది పడతారన్నట్టే ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాడు రాజన్న. మాపటిని 4 గంటలకించి రాత్రి 9 దాకానే మందమ్మాలే, వైన్స్ దుకాణాలు ఊరవతలనే ఉండాలి. అట్లనే వైన్స్ దుకాణాల పక్క పొంటి సిట్టింగ్లు నడిపియద్దు, బెల్ట్ దుకాణాలకు మందమ్మద్దు, సిండికేట్లు పెట్టుకోవద్దు. ఈ విషయంలో నేను అస్సలకే వెనుకకు తగ్గాను. ప్రజల జీవితాల కంటే నాకు ఈ పదవులు కూడా ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యాలే నాకు ముఖ్యం అనుకుంటా జర గట్టిగానే మాట్లాడబట్టిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఇక ఎమ్మెల్యే గెలిచిన కొత్తలో కూడా బెల్ట్ దుకాణాలు నడిపియద్దని కొంతమందికి వార్నింగ్ ఇచ్చిండు కదా. ఇక ఇప్పుడు మాత్రం దుకాణాలు దక్కించుకునే ముందే ఇట్లా చేస్తున్నాడు. మందు ముచ్చట్ల రాజన్న చేస్తున్నది మంచి పనే గాని ఖజానా ఖాళీ అయ్యి పైసలకు కటకట అయ్యి కష్టకాలంలో ఉన్న సర్కారును కాపాడుతున్నదే మందు మీద వచ్చే ఆమ్దాని. అసొంటిది అదే మందు బగ్గమ్మద్దని ఇట్లా పెద్ద పెద్ద కండిషన్లు పెడితే టాక్స్ పేయర్స్ మందు ఎట్లా తాగుతారు, సర్కారుకు ఆమ్దాని ఎట్లా చెప్పురని కొంతమంది రాజన్నను ప్రశ్నిస్తుంటే ఇంకొందరు మాత్రం రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నది అధికార పార్టీలనే కదా, ఆయన ఒక మునుగోడులనే సంత రూల్స్ పెట్టే బదులు సర్కారుతోనే ఈ రూల్స్ అమలైతట్టు చర్యలు తీసుకుంటే ఒక్క మునుగోడులనే కాదు మాకు సుతం పాయిదా అవుతుంది కదా అనబట్టిరు కడవ నియోజకవర్గాలున్న జనాలు. ఇంకొందరేమో రాజగోపాల్ రెడ్డి పెడుతున్న నిబంధనలు చూస్తుంటే మందు ముచ్చట్ల సంత ప్రభుత్వం చేస్తున్నది మంచి పని కాదని విమర్శించకుండానే విమర్శించినట్టు చేస్తున్నాడని అంటున్నారు. చూడాల మరి మునుగోడు నియోజకవర్గంలో మందమ్మకాలు రేపట్ల ఎట్లుంటాయో ఏం కథనో. మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. పద్ధతికి క్రమశిక్షణకు మా పార్టీ మారు పేరని ఆ పార్టీ లీడర్లంతా మా గొప్పగా చెప్పుకుంటారు. అది కార్యకర్త అయినా ప్రజాప్రతినిధి అయినా గీత దాటితే వేటే అని గర్వంగా చెప్తారు పెద్ద పెద్ద లీడర్లు. కానీ ఈనాడు మా పార్టీ లీడర్లు మాత్రం మాకు గవర్నేం తెలియదు, మాకు నచ్చినట్టే మేము చేస్తామన్నట్టే చేస్తున్నారు. ఇంతకు అదేం పార్టీ, ఆ లీడర్ ఎవరో తెలవాలంటే ఈ వార్త పూరాగా చూడాల్సిందే. వాయమ్మో, మా నోటితోటి చెప్పలేని విధంగా నోటికి పని చెప్పిండు కదా ఈ పెద్ద మనిషి. ఏకంగా పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ ముంగట్నే మాజీ ఎంపీ వెంకటేష్ నేతను గుడ్డలు ఊడదీసి కొడతానని అంటున్నాడంటే ఇలా పంచాది పెద్దగానే ఉన్నట్టున్నది పోన్రి. అట్లాని ఇదేదో పార్టీ మీటింగ్ కూడా కాదు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి ఊరికి పువ్వు పార్టీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఇంటోలను పరామర్శించేటందుకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సార్ పోయిండు. ఇగాడికి పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత అట్లనే మొన్నటి ఎన్నికలలో పువ్వు పార్టీ తరపున పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గోమాస శ్రీనివాస్ కూడా హాజరుపడ్డారు. ఇగాడ ఇద్దరికిద్దరు ఇట్లా మాటల దాడి చేసుకున్నారు. ఒకరు మాజీ ప్రజాప్రతినిధి, ఇంకొకరు ప్రజాప్రతినిధి కావాలనుకునే వ్యక్తి. ఎక్కడికి పోయినాం, ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయి మర్చి మరి ఇట్లా చిల్లర లొలికి దిగిన ఈళ్లను ఏమనడు చెప్పుర్రే. అది కూడా క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకునే బీజేపీ అధ్యక్షుడు వచ్చిన కార్యంలా. గోమాస శ్రీనివాస్ మాటలకు వెంకటేష్ నేతకు బగ్గనే కోపం వచ్చినట్టున్నది. తాడో పేడో చూసుకుందామని కూకున్నోడు లేవడానికి చూసిండు. కానీ ఎవ్వరినైతే పరామర్శించడానికి పోయిరో వాళ్లే లొల్లొద్దని ఆపే పరిస్థితి వచ్చింది. కానీ ఏకంగా పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ముంగట్నే ఇట్లా లొల్లికి దిగిన రామచంద్రరావు సార్ మాత్రం ఏం చెయ్యలేకపోయిండు పాపం. కరువం అంటే కప్పకు కోపం, ఈడవం అంటే పాముకు కోపం అన్నట్టు అవుతుందని కుయ్యం అనుకుంటూనే ఉన్నాడు. ఇగే ముచ్చట్ల అధ్యక్షుల వారు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు గాని మొన్నట్లనే హుజూరాబాద్ నియోజకవర్గానికి పోయిన ఎంపీ ఈటెల రాజేందర్ అన్న, నేను 20 ఏండ్ల సంది ఇక్కడ లీడర్ను, స్థానిక ఎన్నికల్లో టికెట్లు నేను కాకుంటే ఇంకెవరిస్తారు అన్నట్టుగానే మాట్లాడేటాళ్లకు పెద్ద రచ్చనే అయింది. అది మరవక ముందే ఇప్పుడు ఈ లొల్లి షాలైంది. మొత్తానికైతే ఈ నడుమ పువ్వు పార్టీల క్రమశిక్షణ దప్పినట్టే కానొత్తున్నది అని అనవట్టిరు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. నిన్న మొన్నటి దాకా చేతిపాటి మంత్రులు ఎమ్మెల్యేల నడుమ మాటల యుద్ధం బగ్గనే నడిచింది, ఇంకా కూడా నడుస్తూనే ఉన్నది. ఇక మంత్రులు ఎమ్మెల్యేలే కాదు మేమేమన్నా తక్కువనా అన్నట్టు ఇప్పుడు గీ లీడర్లు సుతం రచకెక్కుతున్నారు. మరి వాళ్ళు ఎవ్వరు, ఏం కథ, పూరా గడుచుకుందాం పాన్రి. ఏదో లీడర్ల నడుమ లొల్లని చెప్పి ఫ్లెక్సీలను చూయిస్తున్నారేందని అనబోతున్నారా? జర ఆగుండ్రి. మంత్రులు ఎమ్మెల్యేలు సీదా లొల్లికి దిగితే
గీ లీడర్లు మాత్రం ఫ్లెక్సీలతోనే వార్ సురువు చేసిండ్రు. ఇక ముచ్చటేందంటే మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సారు మొన్నట్లనే జీవిడిచిండు కదా. ఇక ఇప్పుడు ఆయన కొడుకు సర్వోత్తం రెడ్డికి చేతిపాటి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పయెప్పాలనని గాంధీ భవన్లో ఫ్లెక్సీలు పెట్టిండ్రు దామన్న అభిమానులు. కాంగ్రెస్ పార్టీకి దామన్న శాలనే చేసిండు. ఇప్పుడు పార్టీ దామన్నకి చేయాల్సిన సమయం వచ్చిందనుకుంటా గాంధీ భవన్లోనే దామోదర్ రెడ్డి అభిమానులు ఫ్లెక్సీలు రాసి పెట్టిండ్రు కదా. ఇక ఇయ్యాల పటేల్ రమేష్ రెడ్డి అభిమానులు గిట్ల రాసి పెట్టిండ్రు ఫ్లెక్సీలు. 2 సార్ల ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డికి సూర్యాపేట ఇన్ఛార్జ్ ఇయ్యాలే. కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ అన్న కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండు రమేష్ అన్న అనుకుంటా పటేల్ రమేష్ రెడ్డి అభిమానులు ఇవాళ ఫ్లెక్సీలు పెట్టిండ్రు. దామోదర్ రెడ్డి జీవిడిచిన బాధ ఓ దిక్కు మర్చిపోకముందే ఇన్ఛార్జి పదవి కోసం 2 వర్గాల నాయకులు ఫ్లెక్సీల వార్ షాల్ చేసిండ్రు. మరిది ఇక్కడితోనే ఆగుతుందో లేకుంటే పార్టీకి నువ్వేం చేసినావని 2 వర్గాల లీడర్లు కార్యకర్తలు డైరెక్ట్ లొల్లికే దిగుతారో ఏం కథనో చూడాలి గాని మొత్తానికైతే చేతి పార్టీలో రోజుకో పంచాది లేకుంటే మాత్రం రోజు గడిచేటట్టే కానొస్తలేదు కదా అని అనవట్టిండ్రు చేతి పార్టీ లొల్లులు చూస్తున్నోళ్ళు. ఆంధ్ర దిక్కు పోలీసులు డ్రోన్ కెమెరాలను పంపి మత్తుల చిత్తైతున్న యూత్ పోరలను దొరకబట్టిన ముచ్చట మొన్న మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. గీయల్ల గదే టెక్నాలజీని బ్రహ్మాస్త్రం లెక్క వాడి భావితరాల భవిష్యత్తును ఖరాబ్ చేస్తున్న దొంగ బద్మాషాన్ల బండారం బయట పెట్టిండ్రు కాకీలు. మరి కాకీల నిఘా కండ్లకు ఏం దొరికినాయి ఏందనేది పూరా గడుచుకుందాం పాన్రీ. అగో పోలీసులేంది వ్యవసాయ క్షేత్ర సందర్శన చేసుడేందని పరిశాన కాకుండ్రుల్లా. పత్తి పొలంలో ఏపుగా పెరిగిన గంజాయి కలుపు మొక్కలను కూకటి వేళ్లతోని పెక్కిలించే పని ముంగటేసుకున్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు. ఇయ్యాల రేపు అంతటా గంజాయి గబ్బులెత్తున్నది కదా. మరి తొవ్వల పొంటి అడ్డలు పెట్టినా, రైల్వే స్టేషన్ల కాడ గస్తీ పెట్టినా, స్మగ్లర్ల మీద నిఘా పెట్టినా పాత సామాన్లల్లా ఎలుకల లెక్కనే తప్పించుకుంటాన్రని టెక్నాలజీకి పని పెట్టిండ్రు అటు దిక్కు పోలీసోళ్ళు. మరి ఇన్నే ఉన్నదని ఎట్లా తెలిసిందో ఎస్పీ చిత్తరంజన్ సారు చెప్తాడట ఇనుండ్రో పారి. సో ఫ్రమ్ పాస్ట్ 3 months 4 months నుంచి 3 to 4 months నుంచి మేము డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఈ గాంజాయి పెంచడం కానీ, దాన్ని అమ్మడం కానీ, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవరన్నా చేసే వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే రివార్డ్ ఇస్తామని కూడా చెప్పాము. అదే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో అదే అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మాకు ఈ పర్టికులర్ పొలంలో మాకు గాంజాయి మొక్కలు ఉన్నాయని తెలిసింది. బట్ ద డైవర్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా అండ్ టోపోగ్రఫీ కూడా చాలా డిఫికల్ట్ టెరైన్ ఇది. సో ఇది మొత్తం గుట్ట ప్రాంతం అనమాట. సో ఎక్కడుందో అని మాకు స్పెసిఫిక్గా మాకు తెలీదు. బట్ మేము గత 3-4 ఆపరేషన్స్ కూడా దీనికి ముందు చేశాము. వి యూస్ డ్రోన్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తున్నాము. అగో గట్లన్నట్టు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు జిల్లాల గంజాయి గబ్బు లేకుండా చేసేతందుకే డ్రోన్లకు పని పెట్టిండ్రన్నట్టు. ఇప్పుడు గంజాయి చెట్లని సపరేట్గా పెంచకుండా కాటన్ కల్టివేషన్లో కలిపి పెంచేస్తున్నారు. అలా పెంచడం వల్ల ఏంటంటే దూరం నుంచి మేము మా సర్చ్ పార్టీస్ని పంపించినా కూడా మాకు కనబడడం లేదు. అండ్ ఇంకొకటి ఏముంటుందంటే ఒకవేళ మా సర్చ్ పార్టీస్ని పంపిస్తే కాటన్ కల్టివేషన్ కూడా పాడవుతుంది అన్న ఆ ఇష్యూ కూడా ఉంటుంది. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ డ్రోన్స్. తులసివనంలో గంజాయి చెట్లు అనే శాస్త్రాన్ని బరాబర్ ఫాలో అవ్వకుంటా పత్తి చేన్ల గంజాయి మొలకలను 3వ కంటికి తెలవకుండా పెంచుతున్నారట. ఇక ఈ నడుమ అవేర్నెస్ క్యాంపులు పెట్టంగా ఈ మత్తు చెట్ల సమాచారం దొరికిందట. ముచ్చట తెలవంగానే డ్రోన్లేసుకొని కెరిమేరి మండలం నారాయణగూడ శివార్లున్న గుట్టల దిక్కు సెర్చింగ్ చేసిండ్రు. ఈ పత్తి చేన్ల 30 గంజాయి చెట్లను ఏర్లకెంచి వీక్కొని స్టేషన్ కు పట్టుకుపోయిండ్రు. మరి జనవరికెంచి ఇప్పటిదాకా 530 చెట్లను నాశనం చేసిండ్రట. ఇంకా చెట్ల కోసం దోలాడుతున్నారట. జిల్లాల గంజాయి గబ్బు పోయేదాకా అస్సలకే ఇడిచిపెట్టారట. కేసులు పెడతారట. ఇంకా మీదికెళ్లి రైతు భరోసా బంద్ అవుతుందట. భూమిని జప్తు చేసుకుంటారట. జనాలు చూసిండ్రు కదా, మీ చుట్టుముట్టు కూడా ఎవరన్నా గంజాయిని కుటీర పరిశ్రమ పెట్టుకొని సాగు చేసేటోళ్ళున్నా చెప్పుండ్రి, పీర్చటోళ్ళున్నా చెప్పుండ్రి, నడిమిట్ల అమ్మే బోకర్గాళ్ళున్నా పోలీసులకు చెప్పుండ్రి. గంజాయి గబ్బుకెంచి దునియాను కాపాడుండ్రి, సరేనా? లంచాలు తీసుకునుడు మా జన్మ హక్కు అనుకుంటారో లేకుంటే లంచం తీసుకోకుంటే మా చేతులకు చిట పెట్టినట్టు అవుతుందని అనుకుంటారో ఏందో తెలియదు కానీ ఏసీబీ అధికారులు దినాం ఎంతమంది అవినీతి జలగలను దొరకబట్టినా మాకు అయ్యేదేమున్నదని వాళ్ళ చేతి వాటాను సూయిస్తూనే ఉంటారు. అగో అసొంటో 2 మహానుభావులను మన జోర్దార్లకు పట్టుకొచ్చినాం. మరిగా మీరు కూడా చూసి ఏమంటారో అనుండ్రి.
ఇగో ఈడ అమాయకంగా కానొస్తున్న సారు వారిని చూస్తున్న రానుల్లా ఆ ఇద్దరు మహానుభావులల్లా ఈయన గారు కూడా ఒకలన్నట్టు. ఈ సార్ పేరు నాగేందరు, కరెంటు డిపార్ట్మెంట్ లా లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇక ఈయన గారు ఎలుగబెట్టిన ఘనకార్యం ఏందయ్యా అంటే నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం మాచినోనిపల్లి ఊళ్ళుండే రాజు అనే రైతన్న పొలంలో బోర్ వేసుకున్నాడట. ఇక కరెంట్ కనెక్షన్ కోసానికి 4 డీడీలు కూడా కట్టిండట. కానీ లైన్ మెన్ సార్ మాత్రం ట్రాన్స్ఫార్మర్ కావాలంటే 20,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిండట. ఇక రైతన్న గన్ని పైసలు నేను ఇచ్చుకోలేనని చెప్తే బేరం 15,000 రూపాయలకు తెగింది. కాకుంటే ఆ రైతన్నకు మాత్రం ఉత్త పుణ్యానికి 15,000 రూపాయలు ఇచ్చుడు ఇష్టం లేక సీదా పోయి ఏసీబీ అధికారులను కలిసిండు. ఇంకేమున్నది, లైన్ మెన్ సారు ఆ 15,000 రూపాయలు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇటువంటి అవినీతి అధికారుల ముచ్చట్ల మీద ఏసీబీ డిఎస్పీ బాలకృష్ణ సారు ఏమన్నాడో ఇనుండ్రో పారి. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ వాట్సాప్ నంబర్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ట్విట్టర్, ఫేస్బుక్లో ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విన్నారు కదా, సర్కారు ఉద్యోగులు ఎవ్వరైనా లంచం అడిగితే రూపాయి కూడా ఇయ్యకుండ్రి, సీదా మీ పలక ఫోన్ తీసి ఏసీబీ అధికారులకు ఫోన్ కొట్టుండ్రి, సరేనా? ఇక ఇది ఇట్లుంటే గిది చూడుండ్రి. వీళ్ళని చూస్తుంటే అమాయకులకు బ్రాండ్ అంబాసిడర్ లెక్కనే కానొస్తున్నారు కదా. చూడడానికి అమాయకుల లెక్కనే ఉన్నారు గాని వీళ్ళు అవినీతి చేసుట్ల మాత్రం మహా ముదూర్లు. సిరిసిల్ల మున్సిపాలిటీలు ఉన్న చిన్న బోనాల కాడ 3 ఎకరాల భూమిని సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఓ రైతన్న అడిగితే సర్వేయర్ వేణుగోపాల్ సారు 30,000 రూపాయల లంచం డిమాండ్ చేసిండట. ముందుగానే 10,000 రూపాయలు తీసుకున్నాడట. ఇక సర్వే రిపోర్ట్ ఇచ్చేటప్పుడు 20,000 రూపాయలు సర్వే అసిస్టెంట్ సూర్యవంశీ తీసుకుంటుంటే సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్ లా ఏసీబీ అధికారులు దొరకబట్టిండు రెడ్ హ్యాండ్. వీళ్ళిద్దరూ నిన్న ఒక ల్యాండ్ సర్వే చేసి దాన్ని రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ 30,000 డిమాండ్ చేశారు. 30,000 డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్గా తీసుకున్నారు. అండ్ ఈరోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము 20,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. టోటల్ 30,000కి 20,000 యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు. సర్వేయర్ గారు తీసుకోలేదు చేతోటి, వాళ్ళ అసిస్టెంట్ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు. రైట్ పాకెట్లో రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశీ అనే అబ్బాయి దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చాయి. ఈ సూర్యవంశీ ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి. పాపం ఆ నిజాయితీ గల అధికారి లంచం తీసుకున్నాడు నేరమని లంచాలు తీసుకునేటందుకు ప్రైవేట్ గా అసిస్టెంట్ ను కూడా పెట్టుకున్నాడంటే అవినీతి సొమ్ము మీద ఎంత శ్రద్ధ ఉన్నదో అర్థం చేసుకోండిగా. నెల నెల జీతాలు తీసుకున్నాడు, ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ల పేరు మీద జీతాలు పెంచాలని ఆందోళన చేసుడు మీద ఉన్న శ్రద్ధ సర్కారిచ్చే జీతం తీసుకొని న్యాయంగా పనిచేయాలని మాత్రం కొంతమందికి లేదు. ఒదిక్కు ఏసీబీ అధికారులు దినం ఇట్లా లంచగొండోలను పట్టుకుంటూనే ఉన్నా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా కూడా పేదల దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తున్నారు కొందరు అవినీతికి మరిగిన సర్కారు ఉద్యోగులు. అసొంటోళ్ళు ఎన్నడు మారుతారో ఏందో పోండ్రిగా. కూరగాయల మొలకలు అలకగా తెంపుకునే ఓ తీరు 2 ఫీట్లో 3 ఫీట్లో పెరుగుతాయి, మహా అయితే 4-5 ఫీట్ల దాకా కూడా పెరుగుతాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల కాడ సర్కారు బడి సారు ఆదిరెడ్డి ఇంట్లో బెండ చెట్టు ఎంత పెరిగిందో చూస్తే ఇసొంటి చెట్టు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు పక్కా. వామ్మో, చిన్నగా లేదు కదా బెండ చెట్టు. దగ్గర బిల్డింగ్ ఎత్తుంది. బెండకాయలు దింపాలంటే పెద్ద స్టూల్ కాదు, ఏకంగా నిచ్చెనే తెచ్చుకోవాల్సిందేనుల్లా. ఇది ఎందుకింత పెరిగిందో తెలుసుకునుడు వ్యవసాయ శాస్త్రవేత్తలకు విషమ పరీక్ష అయ్యేటట్టున్నది. దునియా శాస్త్రవేత్తలు ఇడిచిన హైబ్రిడ్ రకమా లేకుంటే ఏలియన్లు భూమి మీద ఇడిచిన అల్ట్రా హైబ్రిడ్ ఇత్తనమా అని పరిశాన్ కాబట్టిండ్రట ఈ చెట్టును చూసిన పబ్లిక్ అంతా. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఎత్తు మన బెండ చెట్టు పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని చాలా మంది అన్నారు. ఈ చెట్టు మీద కోతుల నజర్ పడకుంటే ఇంకా పెరిగేటట్టే కొడుతున్నది. ఇంత అట్లనే పెరిగానంటే చుట్టూ సెక్యూరిటీ పెట్టి చూసేతందుకు ఎంట్రీ టికెట్ పెట్టి సెల్ఫీకి 100 రూపాయలు పెట్టినా పెడతారు కావచ్చు ఆదిరెడ్డి సారోళ్ళు. ఇదిట్లుంటే గిది చూడుండ్రి. కంటికి రెప్పోలే కన్న బిడ్డ లెక్క వెంచుకున్న చెట్టును నరికేసేటాళ్లకు ఇగో గిట్ల దుఃఖపడబట్టింది యవ్వ.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాజ్నందగావ్ జిల్లాలో జరిగింది ఇది. 20 ఏండ్ల కింద చిన్న మొలకను నాటి అప్పటి సంధి నీళ్లు పోసి కన్నొళ్లను సాదుకున్నట్టే సాదుకున్నదట. ఇప్పుడు ఆ మహావృక్షాన్ని నేలమట్టం చేసేటాళ్లకు ఇంటోళ్లను ఓగొట్టుకుంటే ఎట్లా బాధపడతారో అట్లనే ఏడిచింది. ఇది చూసిన ఊరోళ్ళు ఇంకో రావి చెట్టును పెట్టి అట్లనే ప్రేమగా పెంచుకుందామని చెప్పేటాళ్లకు ఈ అవ్వ జర శాంతి ఇచ్చిందట. ఈ వీడియోను సెంటర్ మంత్రి కిరణ్ రిజిజు సారు సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు చాలా మంది పర్యావరణవేత్తలు అవ్వను తారీఫ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చెట్ల మీద గిట్లనే పాయారాన్ని చూపిస్తే పర్యావరణం 10 కాలాల పాటు మంచిగుంటదని అంటున్నారు. బంగారం సల్లగుండా కొండెక్కి కూసున్నదుల్లా తగ్గేదేలే అన్నట్టే ఇక లొక్కనాడే దగ్గర 3000 రూపాయల దాకా పెరిగింది. అందరి అంగూరలు పుల్లగన్నట్టే సామాన్య మానవులకు అందకుండా మొగుల మీద కూసుంటున్నది. పెరిగిన ధరలు చూస్తుంటే పే మీద బంగారం వేసుకునుడు కాదు, లాకల్ర భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అట్లా కండ్లలో పెట్టుకొని చూసుకోవాల్సిన బంగారాన్ని చూడనట్టు ఇడ్చబెడితే చోరుగాడు ఎట్లా కండ్లలో పెట్టుకున్నాడో చూడుండ్రి. సూటు బూటు మస్తు డీసెంట్గా ఉన్నాడు భయ్యా. నీటుగా మాస్క్ పెట్టుకొని నిమ్మలంగచ్చి పైసలిచ్చి షాపింగ్ చేస్తుంటే దొంగగాడని నోరు జారుతున్నారని గరానికి రాకుండ్రి. పురాగా చూడుండ్రి ఈని లీలలు. వీని మీద మన్ను దుబ్బ ఒయ్యా, వీని చేతులకు జట్టలు ఉట్ట, కాళ్లకు కుట్టాది రోగం రాను, వీని తాడు దెంపి ఎండిన చెట్టు గట్ట, వీని మీద మన్నువాడా. ఎవ్వలను నమ్మేటట్టు లేదుల్లా అయ్యల రేపు. పూణే దిక్కు వార్జే అనే వాడల దుక్నపక్క మెడలున్న పుస్తెల తాడుకు సూటి పెట్టిండు ఈ దొంగబట్టే వాజుగాడు. పాల ప్యాకెట్ కొన్నతందుకు వచ్చినట్టు కటింగ్ ఇచ్చిండు, పైసలు తీసి నమ్మించిండు. అటెంక చూసేది చూడంగానే అక్కకు అవ్వగారోలు పెట్టిన 2 తులాల పుస్తెల తాడును మెడలకెంచి దెంపుకపోయిండు. అవతల వీనికి తోడు బండి మీద ఎవడన్నా ఉన్నాడు కావచ్చునో జర్రసేపట్లనే అన్నించి మాయమైండు. ఇద్దరక్కలు కూడా దొంగగాన్ని దొరకబట్టేతందుకు బగ్గనే ఉరికిండ్రు గాని ఉత్తదే అయిందట కథ. అటెంక పోలీసులకు ఫోన్ కొడితే కేసు రాసుకొని దొంగగాని కోసం దోలాడుతున్నారట. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళా అక్కలు బంగారం మాలు పేయి మీదుంటే మస్తు పైలంగుండుండ్రి. అసలుకే కొనేతట్టి లేదని రికామున్నోళ్ళు అలకగా పైసలు సంపాదించాలని బంగారానికి బగ్గ సూటి పెడుతున్నారట. దొంగతనాలు ఈ నడుమనే అడ్డగోలుగా పెరిగినాయంటే ఏ తీవ్ర పరిశానున్నదో ఆలోచన చేయిండ్రి, సరేనా? ఆ ముచ్చట అటు పక్కకు పెడితే ఇట్లనే బంగారం ధరలు షిటారు కొమ్మకు ఎక్కినాయంటే మాత్రం మ్యూజియంలో చూసే కాడికస్తది కావచ్చు పోన్రి బంగారాన్ని. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండు ముచ్చట్లాడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టిండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.